ఏ విధంగానైనా సరే తుంబురుడి పైన గెలవాలి, తుంబురుడి కంటే ఎక్కువ సంగీత జ్ఞానాన్ని నేను సంపాదించాలి అని చెప్పి నారదుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేస్తాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడంటే, చాలా కావ్యాల్లో విష్ణుమూర్తిని గురించి తపస్సు చేస్తే విష్ణుమూర్తి ఒక్కడే ప్రత్యక్షమవుతాడు. కానీ కళాపూర్ణోదయంలో నారదుడికి ఎలా అంటే సకుటుంబ సపరవారి సమేతంగా ప్రత్యక్షమయ్యాడంట. కృష్ణుడి యొక్క భార్యలు, కృష్ణుడి యొక్క పరివారము అందరితో కలిసి ప్రత్యక్షమయ్యాడంట నారదుడికి. ప్రత్యక్షమయ్యి విష్ణుమూర్తికి అడిగాడు, నేను తుంబురుడి కంటే కూడా సంగీతంలో అధికంగా రాణించాలని. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, ఏమని? నేను ద్వారకలో కృష్ణుడిగా జన్మిస్తాను. అప్పుడు విష్ణుమూర్తి కదా, నేను కృష్ణుడిగా జన్మిస్తాను, అప్పుడు నీవు నా దగ్గరకు వచ్చి సంగీత విద్యను నేర్చుకో అని చెప్పి ఓకే అని చెప్పి అంటాడు. ఆ విధంగానే ద్వారకకి వచ్చి ఈయన 4 సంవత్సరాల పాటు సంగీత విద్యను నేర్చుకున్నాడు. అప్పుడే మీరు ఎవరు కలబాషిని అండ్ మణికందరుడు మీరు ఆయనకి శిష్యులయ్యారు అని చెప్పి మణిస్తంభుడు కలబాషినికి మణికందరుడి గురించి, కలబాషిని గురించి, అదే ఎందుకంటే వీళ్ళిద్దరూ ప్రీవియస్లో అందులోనే కదా వస్తారు, ఈ నారద గాన మాత్సరి కథ గురించి చెబుతాడు. చెబుతూనే ఇంకా నమ్మకం కావాలి కదా, నమ్మకం కావాలని చెప్పి అక్కడ ఒక చిలుక ఉంటుంది. ఆ చిలుక కూడా అవును ఇతడు ఈ సిద్ధుడు చెప్పినవన్నీ కూడా నిజమే, రైటే అని చెప్పేసి ఆ చిలుక కూడా వత్తాసు పలుకుతుంది. వత్తాసు పలికితే కలబాషిని నమ్ముతుంది. నమ్మిన తర్వాత కలబాషిని అడుగుతుంది, ఎందుకంటే మణికంద్రుడి గురించి చెప్పాడు కదా, మణికంద్రుడు మీరందరూ కూడా ఇక్కడ స్నేహితులు అని చెప్పి కూడా చెప్తాడు. మరి నారద గానమాశ్చర్యంలో ఇక్కడ 4 సంవత్సరాలు చదువుకున్నాడని చదివేటప్పుడు వీళ్ళు శిష్యులు కదా, శిష్యర్కం చేసేటప్పుడు చెప్పేటప్పుడు మణికంద్రుడి గురించి చెప్పాడు. కాబట్టి మణికంద్రుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని చెప్పి అడుగుతుంది కలబాషిని. అడిగితే ఇంకెక్కడ మణికంద్రుడు అమ్మ, ఏదో ఏమిటది అనంత పద్మనాభ స్వామి ఆలయ పరిసరాల్లో తపస్సు చేస్తూ ఉంటాడు. తపస్సు చేస్తూ ఉంటే ఆయన యొక్క తపస్సును భంగం కలిగించడానికి ఇంద్రుడు రంభన పంపిస్తాడు. రంభన పంపిస్తే మణికంద్రుడు కళ్ళు మూసి ఇంక తపస్సు చేస్తుంటాడు. రంభ వస్తుంది, రంభ వచ్చింది, ఇలా కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచి మళ్ళీ కళ్ళు మోస్తాడు. అంటే ద్వైతీభావం, మన్మధుద్రేకం ఒకవైపు ఆయనలో చెలరేగుతుంది, మరోవైపు విష్ణు భక్తి. ఏం చేయాలి? మొత్తానికి అది చేసి రంభతో పొందుకోరుతాడు. రంభతో ఆ పొదరింట్లో ఇద్దరు కులుకుతూ ఉంటారు, రంభ మరియు మణికంద్రుడు కులుకుతూ ఉండగా మణికంద్రుడు ఏం చేస్తున్నాడని చెప్పి అడిగింది కదా కలబాషిని. ఇంకెక్కడ మణికంద్రుడు అమ్మ, రంభతో కులుకుతున్నాడు అని చెప్పి అంటుంది. అయితే మరి రంభతో కులికేటప్పుడు మరి నలకుబురుడు ఏం చేస్తున్నాడు అని అడుగుతుంది. నలకుబురుడు మణికంద్రుడు మరియు రంభ ఆ పొదరింట్లో ఉంటే ఆ సమీప ప్రదేశాల్లో నలకుబుడికి ఒక్కడే ఖాళీగా తిరుగుతున్నాడు. ఎందుకంటే రంభ దేవవేశ్య, ఇంద్రుడు ఏ పని చెప్తే ఆ పని చేయాల్సిందే. కాబట్టి మణికంద్రుడి యొక్క తపస్సుని చెడగొట్టాలంటే మణికంద్రుడి యొక్క దీక్షని చెడగొట్టి ఆయనతో కులికింది. మరి ప్రియుడు నలకుబురుడు కాబట్టి ఆ తపోవన భూముల్లో అక్కడక్కడ సంచరిస్తున్నాడు అని చెప్పి మణిస్తంభుడు కలబాషినికి చెబితే నలకుబురుడి పేరు ఎత్తగానే కలబాషిని మనస్సు ఇంకా ఉవ్విళ్ళూరింది. ఆమెలో భావాలన్నీ కూడా కొత్త రసాన్ని అందుకున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ నలకుబురుడి మీద మనసు పడింది. నలకుబురుడిని పొందిన స్త్రీ అని చెప్పి అనుకుంది. ఇంక ఇలా లాభం లేదని చెప్పేసి మణిస్తంభుడిని అడుగుతుంది, స్వామి నన్ను నలకుబురుడి దగ్గరికి తీసుకువెళ్ళండి అని చెప్పి. అదేంటి నువ్వు ఇప్పుడు పాట పాడుతున్నావు కదా, పాట పాడమ్మా అంటే అని చెప్పేసి మొత్తానికి ఏదో పాడుతుంది. పాడిన తర్వాత లేదులే ఇప్పుడు నువ్వు పాడే వ్యవహారంగా లేదు కానీ పద నిన్ను నలకుబురుడి దగ్గరికి తీసుకువెళ్తాను అని చెప్పి అంటాడు. అంటూ ఒక మాట అంటాడు, ఏమని? మా వంటి సిద్ధులకు నీతో కలిసి ప్రయాణం చేస్తే నాలాంటి సిద్ధులందరూ చూసి ఏమనుకుంటారో ఒకటి. రెండోది, ఓకే వస్తావు తీసుకెళ్తాను కానీ నన్ను తాకకుండా ఈ సింహవాహనంలో ఒక దూరంగా కూర్చో, నన్ను తాకకుండా అని చెప్పి అంటాడు. అని చెప్పేసి మొత్తానికి సింహం వాహనంపై కలబాషిని ఎక్కించుకొని
ఆకాశ మార్గంలో వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే అదే ఆకాశ మార్గంలో వీరికి ఎదురుగా రంభ యొక్క చెలికెత్తులు వస్తారు. రంభ యొక్క చెలికెత్తులు వచ్చి కలబాషని గురించి అనుకుంటారు. ఆహా, ఏమి ఈ సౌందర్యం, ఇంత అందంగా ఉంది, ఈమె దేవలోకంలో ఉంటే మిగతా అందగత్తులు అందరూ కూడా దిగదుడిపే కదా అనుకుంటూ ఈ సిద్ధుడికి ఇంత అందగతి ఎక్కడ దొరికిందో అని చెప్పి అనుకుంటారు. అనుకుంటూ ఉండగా సిద్ధుడు ఆ రంభ యొక్క చెలికెత్తులను అంటాడు, మీ యొక్క చెలిని, అదే మీ రంభని ఒక్కదాన్ని వదిలేసి వచ్చారు, మణికంఠుడికి ఇంకెన్నాళ్ళు మోక్షం కలిగిస్తుంది అని చెప్పి అంటారు. అప్పుడు చెలికెత్తులు ఏమంటారంటే, ఇంకెక్కడ మణికంఠుడు, ఎక్కడికో వెళ్ళిపోయాడో తెలియదు అని చెప్పేసి అంటారు. అని తర్వాత ముగేంద్రదేవి వాహనాలయం వస్తుంది. ఆ ఆలయం పైనుంచి ఏ వాహనం కూడా వెళ్ళడానికి భయపడుతుంది కాబట్టి ఆ వాహనాన్ని కిందకి దించి నడుచుకొని ఈ కలబాషని తీసుకొని ముగేంద్రదేవి వాహనాలయానికి తీసుకువెళ్తాడు మణి స్తంభుడు. అదేంటి నన్ను నలకుబురి దగ్గర తీసుకెళ్తానన్నారు కదా, ఈ దేవి దగ్గరికి తీసుకొచ్చారేంటి అంటే, ఈ దేవి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని అక్కడి నుంచి మనం నలకుబురి దగ్గరికి వెళ్దామని చెప్పేసి అంటాడు మణిస్తంభుడు. అయితే మొత్తానికి ఆ ఆలయంలోనే ఈ మణిస్తంభుడు కలబాషని ఎదురు వెళ్తారు. వెళ్ళిన తర్వాత కలబాషని అక్కడ ఉంచి పూలు ఏరుకొని వచ్చి స్నానపానాదులు ఆచరించి వద్దామని చెప్పి మణిస్తంభుడు వెళ్తాడు. వెళ్ళి వచ్చేసరికి ఆ ముగేంద్ర వాహన దేవి ఆలయంలో సుముఖాసత్తి ఉంటుంది. సుముఖాసత్తి అనే పేరు ఎలా వచ్చింది అంటే, సుముఖులు అంటే పండితులు, వేదజ్ఞులు, వారి యొక్క సమూహమున ఉండడం చేత ఆమెకి సుముఖాసత్తి అనే పేరు వచ్చింది. ఏమండి, పండితుల యొక్క సమీపంలో లేదా సమీపాన ఉండడం వలన ఈ సుగాత్రికి సుముఖాసత్తి అనే పేరు వచ్చింది. సుముఖాసత్తి ముసల్దాన్గా అక్కడ ఉంటుంది. ఎందుకు ముసల్దాన్గా ఉంటుంది ఏంటంటే ఆమె స్టోరీ వచ్చేటప్పుడు మనం చెప్పుకుందాం. ముసల్దాన్గా ఉంటుంది. ముసల్దాన్గా ఉన్నాక కలబాషని చూసి, అమ్మ ఎవరమ్మా నీవు, ఎందుకు ఈ మణిస్తంభుడితో ఇక్కడికి వచ్చావు, నిన్ను మణిస్తంభుడు చంపేద్దామని చెప్పి అక్కడ తీసుకొచ్చాడు అని చెప్పి కలబాషనికి అంటుంది. అయ్యో అవునా అంటుంది కలబాషని. అన్నాక కలబాషని బాధపడుతుంది. ఇంత అందం, ఇంత సౌందర్యం, సకల లోకైక రక్షకుడైన ఆ శ్రీకృష్ణుడు ఏలే నగరంలో పుట్టినదాన్ని, వేశ్యకులంలోనే వన్ని తెచ్చిన దానిని, ఇంతవరకు కూడా నా యొక్క శీలాన్ని ఎవరికీ సమర్పించకుండా నా ఆనందాన్ని కాపాడుకుంటూ వచ్చిన దాన్ని, ఇదంతా కూడా ఇలా బలైపోవడానికైనా అని చెప్పి కలబాషని బాధపడుతుంది. బాధపడితే, లేదమ్మా నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి సుముఖాసత్తి కలబాషనికి అంటుంది. అప్పుడు కలబాషని ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది, మొత్తాన్ని కలబాషని సముదాయించుకుంటుంది తనను తానే. ఏదైతే అదే అవని, ఏం చేస్తాం అని చెప్పి అక్కడే ఉంటుంది. అక్కడే ఉండగా ఈలోపు మణిస్తంభుడు ఆ పూలన్నీ ఏరుకొని వస్తాడు. వచ్చి తన యొక్క దివ్య ఖడ్గంతో కలబాషని చంపేద్దామని చెప్పి కత్తెత్తాడు. కత్తెత్తేటప్పుడు కలబాషని తప్పించేసి సుముఖాసత్తి ఆ కత్తివేటికి బలైపోతుంది. కలబాషని తప్పించేసి సుముఖాసత్తి మణిస్తంభుడు వేసే కత్తివేటికి బలైపోతుంది. అయితే ఆ ముగేంద్ర వాహనదేవి ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, అక్కడ ఒక శిలాశాసనం రాసి ఉంటుంది. ఏమని, ఇక్కడ 2 సంవత్సరాల పాటు ఇంద్రియ నిగ్రహంతో ఆ దేవిని జపిస్తే వారి యొక్క మనసులో ఏ కోరిక ఉంటే ఆ కోరిక తీరుతుంది. ఒకటి శిలాశాసనంలో పాయింట్స్ ఇవి. ఒకటో పాయింట్ ఇది. రెండో పాయింట్, అక్కడ ఉండే శూలంతో కళ్ళు తీసుకుంటే దూర దృష్టి వస్తుంది. అక్కడ ఉండే శూలంతో చెవులు పొడుచుకుంటే దూర శ్రవణ శక్తి వస్తుంది. అలాగే నాలుగు కోసుకుంటే సకల వాక్పటిమ వస్తుంది. అక్కడ ఉండే గండ కత్తిరితో తలని తీసుకుంటే మళ్ళీ యథాస్థితిలో తల అతికిపోయి ఎవరైతే తల తీసుకుంటారో వారిని చంపడానికి ఎదుటి వ్యక్తి ఎవరైనా శత్రువు వస్తే వారినే చంపే శక్తి వస్తుంది. ఇలాంటి శాసనాలన్నీ కూడా ఉంటాయి. లేదా ఇవన్నీ చేత కాకపోతే ఆ దేవి ఆలయంలో ఇప్పుడు ముసలివాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు.
ఉండేటప్పుడు వాళ్ళు ఇంత ఇంద్రియ నిగ్రహంతోనో లేదంటే జపతాపాలు ఇవన్నీ చేయలేరు కదా, ఈ కళ్ళు పూసుకోవాలి ఇవన్నీ చేయలేనప్పుడు ఆ దేవి ఆలయంలో బలి అయిపోతే కొన్నాళ్ళు ఉండి అక్కడ బలి అయిపోతే ఆ విధంగా అయినా కూడా వాళ్ళు మనసులో ఉండే ఆ స్థితిలో ఆ క్షణంలో వాళ్ళు ఏం కోరుకుంటారో అది జరుగుతుంది అని చెప్పి చెబుతుంది. ఇవన్నీ నేను చేయలేకే సుముఖ సత్య అక్కడ ఉంటానని చెప్పి తన స్టోరీలు చెప్పుకుంటే ఈ మణిస్తంభుడి యొక్క కత్తివేటికి సుముఖ సత్య బలైపోతుంది కదా. బలైపోగానే నిండు యవనం కలిగిన స్త్రీగా అవతరిస్తుంది. సుముఖ సత్య ముసలిగా ఉంటుంది, ఆ ముసలితనం పోయి నిండు యవనం కలిగిన స్త్రీగా అవతరిస్తుంది. ఈ లోపల ఆ దేవి యొక్క మహిమకి కత్తివేట వేస్తాడు కదా. కత్తివేట వేయడంతో ఈ మణిస్తంభుడు కలబాసని ఎక్కడో ఎగిరి మణికంద్రుడి యొక్క తపోవనంలో పడతారు. ఆ ముగేంద్ర దేవి వాహన ఆలయం నుండి ఎగిరిపోయి మణికంద్రుడి యొక్క తపస్సు చేసుకున్న తపోభూముల్లో పడతారు. తపోభూముల్లో పడిపోయిన తర్వాత ఈ కలబాసనికి ఉండే హారాలు ఇవన్నీ కూడా ఎక్కడక్కడ చెదిరిపోయి చెదిరిన జుట్టు ఇంకా ఆమె వేసుకున్న అలంకారాలన్నీ పూర్తిగా తులిపోయి బెదిరి చూపులతో చెదిరిపోయిన ఆ వక్షస్థలంతో ఇంకా బెదురుగా ఉంటుంది. ఆ బెదురుగా ఉన్న ఆమె చూపులని అవన్నీ చూసి మణికంద్రుడికి మణిస్తంభుడికి మోహం వస్తుంది. మణిస్తంభుడు ఆమెని బలత్కరించాలనుకుంటే ఈ లోపల ఆక్రోశిస్తుంది. నన్ను ఎవరైనా కాపాడండి అని చెప్పి కలబాషని ఆక్రోశిస్తుంది. ఆ దగ్గరలోనే రంభతో పొందులో ఉంటాడు మణికంద్రుడు. అయితే ఇక్కడ చిన్న సీన్ ఏంటంటే రంభ మణికంద్రుడు పొందులో ఉండేటప్పుడు రంభ మణికంద్రుడితో ఉండేటప్పటికి కూడా నలకుబర అని చెప్పి పలవరిస్తుంది. అది మణికంద్రుడికి చిరాకనిపించి తన యొక్క తపస్సు శక్తినంతా కూడా దారబోసి నలకుబురుడుగా రూపాన్ని మార్చుకొని రంభతో రమిస్తూ ఉంటాడు. ఈ లోపల కలబాసని ఈ మణిస్తంభుడు బలతీరుస్తాడు కదా. ఈమె కేకలు వేస్తే ఆ కేకలు విని మణికంద్రుడు మాయా నలకబురుడుగా ఉంటాడు కదా, బయటికి వస్తాడు. బయటికి వచ్చినవాడు మాయా నలకబురుడు కాదు నలకబురుడే అని చెప్పి అనుకుంటుంది కలబాషని. ఆ మాయా నలకబురుడు రూపంలో ఉన్నాడు కదా, మాయా నలకబురుడు ఎవరు మణికంద్రుడు. అది చూసి కలబాషని కూడా తన యొక్క రూపాన్ని మార్చేస్తుంది. మాయారంభగా రూపం మార్చుకుంటుంది, అంటే రంభలా రూపం మార్చుకొని మరి ఇంతసేపు ఆమెతో అక్కడ పొందులో ఉన్నాడు కదా రంభతో. ఈ లోపల ఎందుకు దేవకన్యలు కదా అక్కడి నుంచి ఇక్కడ రావడానికి వాళ్ళకి ఎంత టైం పడుతుంది, ఇక్కడికి వస్తుందేమో అనుకుంటాడు. ఓకే, మొత్తానికి ఆ రంభని కలబాషని మాయారంభగా ఉంటుంది రక్షించి మణికంద్రుడితో యుద్ధం చేస్తూ ఉంటాడు, మణిస్తంభుడితో యుద్ధం చేస్తాడు. ఈలోపు ఈ మాయారంభ అయిన కలబాషని ఏమంటుందంటే ఆయనతో యుద్ధం ఎందుకు వచ్చేయండి అని చెప్పేసి ఈ మాయా నలకబురుడు ఈ మాయారంభ మళ్ళీ పొదరింట్లోకి వెళ్తారు. ఇద్దరు సుఖించే టైంలో అసలు రంభ వస్తుంది అక్కడికి. అసలు రంభ వచ్చి ఈ మాయారంభ ఎక్కడేమో మాయా నలకబురుడు, అక్కడేమో అసలు రంభ మాయారంభ ఎవరు కలబాషని. వీళ్ళిద్దరు గొడవాడుకుంటారు. నేను అసలు రంభ అంటే నేను అసలు రంభ, ఒట్టు సుమి అంటే ఒట్టు సుమి అని, నీవెంత అంటే నీవెంత అని మొత్తానికి ఇద్దరు గొడవాడుకుంటే రంభ అంటుంది, అసలు రంభ ఏమంటుందంటే ఓకే ఇవన్నీ మాటలు కాదు కానీ మనం దేవలోకానికి వెళ్దాం, దేవలోకానికి వెళ్ళి ఎవరు మాయారంభ ఎవరు సత్యరంభ అని తేల్చుకుందాం అని చెప్పేసి అంటుంది. అంటే అప్పుడు మాయారంభ అంటుంది ఏమని, రామాయణంలో సీతారాములను విడదీయడానికి వచ్చిన శూర్పణఖల ఈ పిశాచి మనల్ని విడదీయడానికి వచ్చింది అని చెప్పి మాయా నలకబురుడితో ఈ మాయారంభ అంటుంది. మాయారంభకు తెలియదు ఆ మణికంద్రుడే మాయా నలకబురుడిగా ఉన్నాడనే విషయం. ఆ నలకబురుడే అనుకుంటుంది. నలకబురుడు పొందు కావాలని కోరుకుంది కదా, నలకబురుడితోనే చెప్తుంది. నలకబురుడు అనుకొని చెబుతుంది ఈ పిశాచి ఎవరో, రంభని గురించి చెప్తుంది అనమాట. ఈ పిశాచి ఎవరో మనల్ని విడదీయడానికి శూర్పణఖలాగా వచ్చింది అని చెప్పి. ఇక్కడ రామాయణ ప్రస్తావన ఎవరితో చేశారంటే మాయా నలకబురుడు సమక్షంలో మాయారంభ చేస్తుంది.
ఓకే, మొత్తానికి ఇది మాయారంభ కలబాషిని స్వర్గానికి రాను అంటుంది. మొత్తానికి విషయం తెలిసిపోతుంది. కలబాషిని మాయారంభ అని చెప్పి అసలు రంభకు తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత అసలు రంభ మాయారంభని శపిస్తుంది. ఏమని? నీవు కత్తివేటికి బలైపోదువుగాక అని, కత్తివేటికి బలైపోదువుగాక అని శపిస్తుంది. శపించిన తర్వాత ఈ గొడవ తెల్లారిందిరా బాబు అంటే అక్కడెక్కడి నుంచో నలకుబురుడు ఊరిపడతాడు. నలకుబురుడు ఊరిపడ్డాక ఇప్పుడు రంభ కన్ఫ్యూజను. వీళ్ళిద్దరిలో ఎవరు నలకుబురుడు, ఎవరు మాయా నలకుబురుడు, వీళ్ళిద్దరిలో నేను ఎవరితో పొందుకోరాలి ఏంట్రా బాబు అని చెప్పి. అయితే మొత్తానికి మాయా నలకుబురుడైన మణికందరుడు ఈ నలకుబురుడు ఇద్దరు గొడవడుకుంటారు. గొడవడుకున్నాక రంభ క్వశ్చన్ అడుగుతుంది. ఏమని? కళాపూర్ణుని యొక్క స్టోరీ మనం ఎక్కడ ఏ ప్రాంతంలో చెప్పుకున్నామని, కళాపూర్ణుని యొక్క స్టోరీ మనం ఏ ప్రాంతంలో చెప్పుకున్నామని చెప్పి క్వశ్చన్ అడుగుతుంది. ఎందుకు? కళాపూర్ణుని యొక్క స్టోరీ అప్పటికి ఎవరికీ తెలియదు. రంభ నలకుబురుడికి ద్వారక దగ్గరకు వచ్చేటప్పుడు చెబుతుంది. అది మణికంఠుడికి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అసలైన ఎవడైతే రెండో వాడు వచ్చాడో నలకుబురుడు, వాడే నిజమైన నలకుబురుడు కాబట్టి ద్వారక దగ్గర నాకు చెప్పామని చెప్పి చెప్తాడు. నలకుబురుడు మాయా నలకుబురుడికి ఆ విషయం తెలియదు కాబట్టి దొరికిపోతాడు. దొరికిపోయిన తర్వాత అప్పుడు నలకుబురుడు ఈ మాయా నలకుబురుడైన మణికంఠుడిని నీవు అల్ప ఆయుషుతో చనిపోతావని చెప్పి శపిస్తాడు. అల్ప ఆయుషుతో చనిపోతావు, మరణిస్తావు అని చెప్పి శపించేస్తాడు. శపించేసిన తర్వాత రంభ మరియు నలకుబురుడు వాళ్ళ వ్యవహారం వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళందరూ కూడా ఈ మణికంఠుడు, అలాగే కలబాషిని, మణిస్తంభుడు, వీళ్ళు ముగ్గురు కూడా మళ్ళీ ముగేంద్ర దేవవాహనాలయానికి వస్తారు ఒకరి తర్వాత ఒకరు. వచ్చిన తర్వాత ఇంతకుముందు సుముఖాశక్తి ముసలావిడిగా ఉంది, ఇప్పుడేమో యవనంలో ఉంది. మళ్ళీ కలబాషిని అడుగుతుంది, అమ్మ ఎవరు నీవని. ఇంతకుముందు ఉన్న ముసలిదాన్ని నేనే అని అంటుంది. ఈ దేవి యొక్క మహిమ వల్ల ఈ విధంగా నేను ఉన్నాను అని చెప్పి, అంటే సుగాత్రిగా మారిపోతుంది అనమాట. అయిన తర్వాత కలబాషిని అంటుంది ఏమని? ఎన్నాళ్ళు ఉంచుకున్న నా శీలాన్ని మొత్తాన్ని ఆ మాయలోడు ఎవడో దోచుకున్నాడు. ఆ కనీసం నలకుబుడితో పొందుకోరదామంటే ఆ నలకుబుడు కాకుండా పోయాడు. ఆడెవడో మాయలోడు నా శీలాన్ని దోచుకున్నాడు, ఏటి దరిద్రం అనుకుంది. అనుకుంటే అప్పుడు మణికంఠుడు అంటాడు, ఆ మాయా నలకుబురుడు ఎవరో కాదు నేనే అని చెప్పేసి మణికంఠుడు అంటాడు. మణికంఠుడు అనేటప్పటికీ అమ్మయ్య అని చెప్పి కలబాషిని శాంతిస్తుంది. శాంతించి అంటుంది, నేను నిన్ను ముందే ప్రేమించినప్పటికీ కూడా నారదుల వారి సమక్షంలో మన ప్రేమ వ్యవహారాలు అనేవి బయటపడితే ఆయన కోపపడతాడని చెప్పి నేను బయటపడలేదు. అయినా ఇప్పుడు నేను ఏం చెప్తే ఏమి లాభం? ఎందుకంటే ముందు నేను నలకుబురుడిని కావాలని కోరుకున్నాను, ముందు నిన్ను మణికంఠుడిని కావాలని కోరుకున్నాను, వర్కౌట్ కాలేదు. నలకుబురుడిపై మనసు మళ్ళింది. ఎందుకు అంటే ఆమె వేశ్య కాబట్టి ఆ వేశ్య యొక్క చిత్తవృత్తి ఆ విధంగా ఉంటుందని కవి యొక్క మాట. అప్పుడు కలబాషిని అంటుంది, ఇప్పుడు నేను మణికంఠుడు నిన్నే కోరాను, నిన్నే ప్రేమించాను అంటే బాగుంటుందా? ఎవరు ఒప్పుకుంటారు అని చెప్పి కలబాషిని బాధపడుతుంది. బాధపడితే అప్పుడు మణికంఠుడు అంటాడు, స్త్రీ పురుషులు వింత ప్రేమతత్వం అనేది కొందరిలో ఉంటుంది. అలాగే స్త్రీ కానీ పురుషుడు కానీ కొత్తదనాన్ని కోరుకుంటారు. ఏమండి? స్త్రీ కానీ పురుషుడు కానీ కొత్తదనాన్ని కోరుకుంటారు అని చెప్పి మణికంఠుడు కలబాషినితో అంటాడు. అంటూ జనరల్లీ మనకు సామెత ఉంది కదండి, పండగ పూట కూడా పాత మొగుడే రాని. ఏమండి? పండగ పూట కూడా పాత మొగుడే అని చెప్పి మనకు సామెత ఉంది. అలాగా మొత్తానికి మణికంఠుడు సుగాత్రి శాలినుల యొక్క ప్రేమ కథని, వారి యొక్క దాంపత్యాన్ని గురించి కలబాషినికి చెప్తాడు. ఏమని? కొంతమందిలో వింత ప్రేమతత్వం ఉంటుంది, నీవు బాధపడకు, నీవు ఉపశమనం చెందు అని చెప్పి ఈ సుగాత్రి శాలిని కథను చెబుతాడు. ఇది చెబుతాను అనుకునేటప్పటికీ అక్కడికి మణిస్తంభుడు కూడా వచ్చేస్తాడు. మణిస్తంభుడు కూడా వచ్చి మీరెవరు ఏంటని చెప్పేసి
మణికంద్రుడు అడిగితే నేను ఇలా మణికంద్రుడిని అని చెప్పేసి మణిస్తంభుడిని అని చెప్తాడు. మణిస్తంభుడిని అని చెప్పేసిన తర్వాత మీ స్టోరీలు చెప్పండి అని చెప్పేసి అంటే మణిస్తంభుడు చెబుతాడు ఏమని, నేను ఈ కలబాసుని ఇక్కడ బలి అవ్వాలనుకున్నాను, దూరంగా విసిరివేయబడిన తర్వాత ఆమెని బలత్కరించాలనుకున్నాను. ఈలోప ఒక వ్యక్తి వచ్చి నన్ను చితకొట్టేసిన ఖడ్గాన్ని తీసుకుపోయాడు. ఆ ఖడ్గం చాలా దివ్య ఖడ్గం, దాన్ని సంపాదించాలని చెప్పి ఆ వ్యక్తి వెనకే నేను వెళ్ళాను, తీసుకుని వచ్చినాడికి టైం అయింది అని చెబుతూ అతను చూసిన ఆ మాయా నలకబుర, అలాగే మాయారంభ, రంభ, నలకబురుడు ఈ నలుగురు యొక్క సంవాదం అంతటినీ కూడా మణిస్తంభుడు చూస్తుంటాడు. ఆ చూసిన స్టోరీ అంతా కూడా మణిస్తంభుడు ఈ ముగ్గురికి చెబుతాడు. ఎవరికి? కలభాషనికి, సుముఖాసత్తి అనే రూపంలో ఉన్న సుగాత్రికి, అలాగే మణికంద్రుడికి, ఈ ముగ్గురికి ఆ మాయారంభ, మాయానలకబురుడు యొక్క స్టోరీని చెబుతాడు. చెప్పిన తర్వాత అయితే ఈ లోపల మణికంద్రుడు కూడా ఈ సుగాత్రి శాలిని కథని స్టార్ట్ చేస్తాడు. ఏమని, కాశ్మీర దేశంలో స్వభావ సిద్ధుడు, అప్పుడు ఆయన పేరు స్వభావుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడికి సుగాత్రి అనే ఒక కూతురు ఉంది. ఆ కూతురు ఎటువంటిదంటే పరమ పతివ్రత, గుణవంతురాలు, సరస్వతీదేవి యొక్క భక్తురాలు. అటువంటి ఆమెను శాలీనుడు అనే ఒక అతనికి ఇచ్చి వివాహం చేశారు. ఆ శాలీనుడు సద్గుణ సంపన్నుడు. అయితే ఆ శాలీనుడు ఇల్లరకం అల్లుడుగా అత్తవారింట్లో సెటిల్ అయిపోతాడు. సెటిల్ అయిన తర్వాత వివాహం అయిన తర్వాత వీరికి మొదటి రాత్రిని చేయాలని చెప్పి పెద్దలు నిశ్చయిస్తారు. నిశ్చయించిన తర్వాత సుగాత్రికి ఒంటి నిండా అలంకరణలతో హారాలు, బంగారం అన్నీ ధరించి చాలా అందంగా తయారు చేసి స్వామి గదిలోకి పంపిస్తే శాలీనుడు ఆమె వైపు కన్నెత్తి కూడా చూడక స్తబ్దంగా ఉంటాడు. మొత్తానికి ఆ రాత్రంతా ఆవిడ ఏదో బిక్కుమంటూ గడిపేసి తెల్లవారింటికి బయటకు వస్తుంది. బయటకు వచ్చాక సుగాత్రి యొక్క చెలికత్తెలు అడుగుతారు, ఏమిటి ఇలా ఉన్నావు, ఏమైంది ఏమిటని. మొత్తానికి ఆవిడ పతివ్రత కాబట్టి ఏమీ మాట్లాడకుండా అలా ఉంటుంది. రెండో రోజు మూడో రోజు కూడా అలాగే వెళ్ళడం రావడం, సైలెంట్గా ఉండడం. ఈ విషయం సుగాత్రి తల్లికి తెలుస్తుంది. ఒట్టి గొడ్డుపోతు అల్లుడు అని చెప్పి తిట్టి ఈ వల్ల ఏం ప్రయోజనం లేదు, మీకు పుట్టే బిడ్డను నా చరమాంకంలో, అంటే ఎవరు సుగాత్రి తల్లి యొక్క చరమాంకంలో నన్ను ఆదుకుంటాడు అని చెప్పి అనుకుంటే మీరేంటి ఇలా అని చెప్పేసి అల్లుడిని తిట్టి నువ్వు తోట పనికి వెళ్ళు అని చెప్పి తోట పనికి తోలేస్తుంది. శాలీనుడు కూడా సరస్వతీదేవి యొక్క భక్తుడే. మొత్తానికి చాలా శ్రద్ధతో తోట పని చేస్తాడు శాలీనుడు. తోట పని చేస్తూ ఉండగా ఒకసారి బీభత్సమైన వర్షం వస్తుంది. ఆ వర్షం ఎలా వస్తుందంట, ఫస్ట్ జడివాన, తర్వాత ఉద్దండమైన వాన, ఇంకా చాలా చాలా ఉధృతంగా వస్తుందంట. ఉధృతంగా వస్తే ఈ లోపల సుగాత్రి సరస్వతీదేవికి మొక్కుకొని అమ్మ నా భర్తకి ఏం కాకుండా కాపాడు తల్లి అని చెప్పేసి మొత్తానికి ఎలా తల్లి వద్దంటున్నా కూడా తల్లికి తెలియకుండా మొత్తానికి ఎలా వాళ్ళగా ఆ తోటకి వెళ్తుంది. వెళ్ళి భర్త క్షేమంగా ఉండడం చూసి అమ్మయ్య అనుకున్నాక మొత్తానికి ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ తోటకి వెళ్తాడు. భర్త ఇలా కష్టపడడం చూసి సుగాత్రికి మనసుకి కొంచెం కష్టం అనిపించి ఇంక తను కూడా తోటకి వెళ్దామని చెప్పి తోటకి వెళ్తుంది. ఆ ఆభరణాలన్నీ కూడా సైడ్ పెట్టేసి ఇంక భర్తతో పాటు సుగాత్రి కూడా తోట పనులు చేస్తూ ఉంటుంది. తోట పనులు చేసేటప్పుడు ఆ సుగాత్రి యొక్క సహజ సౌందర్యానికి శాలీనుడు ముగ్ధుడవుతాడు. ఆ శాలీనుడు తన ఉత్తరీయాన్ని తీసుకువచ్చి సుగాత్రి యొక్క నుదుటి చెమటను, బొగ్గలను, ఇంకా అన్నింటినీ కొంచెం తుడిచి ఇంత కష్టపడుతున్నావు సుగాత్రి అని అంటాడు. అని చెప్పని ఆమె యొక్క సహజ సౌందర్యానికి ముగ్ధుడై పొదరింటిలోకి తీసుకుపోయి ఇద్దరూ కూడా ఆనందిస్తారు. ఆనందించిన తర్వాత
ఈ చెరిగిపోయిన జుట్టు, నలిగిపోయిన పూలు అంటాం కదా, ఇవన్నీ అయిన తర్వాత ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత చెలికత్తులు తల్లి ఈ విషయాన్ని గ్రహిస్తారు. గ్రహించి అమ్మయ్య ఇన్నాళ్ళకా అని చెప్పి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఫీల్ అయిన తర్వాత ఆ రోజు రాత్రి ఇంకా అందంగా తయారు చేసి గదికి పంపిస్తారు. గదికి పంపిస్తే ఈ శాలినుడు బెల్లం కొట్టిన రాయిలాగా అలా ఉంటాడు. అలా ఉంటే సుగాత్రికి డౌట్, అదేంటి మధ్యాహ్నం పూట తోటలో ఏమో ఓకే అన్నాడు, ఎక్కడికి వచ్చేసరికి సచ్చినోడు అనేది ఎలా ఉంటున్నాడు అని అనుకొని చాలాసేపు వరకు వెయిట్ చేస్తుంది. ఎందుకు వచ్చావు అని ఓకే మీరు బాగా అలసిపోయినట్లున్నారండి, మీరు నిద్రపోతారా, నేను వెళ్ళిపోతాను అని చెప్పి సుగాత్రి శాలిని కడుగుతుంది. శాలిని అంటాడు, ఎందుకు వచ్చావు నువ్వు ఇప్పుడు అని. అదేమిటండి మరీ విడ్డూరంగా ఉంది, లోకంలో భార్యలందరూ ఒంటరిగా ఉన్న భర్త వద్దకు ఎందుకు వస్తారు, నేను అందుకే వచ్చానని చెప్పి సుగాత్రి అంటుంది. అన్ని తర్వాత అలా వేకోజామున వరకు ఇంకా అలా గడిచిపోతుంది. గడిచిపోయిన తర్వాత సుగాత్రి అంటుంది ఏమని, కనీసం వేకోజామున అయింది కాలు ఒత్తమని చెప్పరు, కనీసం పిలవనైనా పిలవరు అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి ఆయన శాలిని యొక్క కాలుని ఒత్తుతుంది. ఒత్తుతూ అంటుంది, మీ మనసు కంటే రాయైనా కొంత మేలు నారాయణ. సుగాత్రి శాలిని ఉద్దేశించి ఏముంటుందంటే, మీ మనసు కంటే రాయైనా కొంత మేలు నారాయణ, మీరు మరీ రాయిలా ప్రవర్తిస్తున్నారండి అని చెప్పి ఉంటుంది. అన్న తర్వాత తెల్లారిపోతుంది, బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసిన తర్వాత విషయం వర్కౌట్ కాలేదని చెప్పి చెలికత్తెలకి తల్లికి తెలుస్తుంది. ఏమైంది అల్లుడి ప్రవర్తన వింతగా ఉందని చెప్పి అనుకుంటారు. అనుకున్నాక మళ్ళీ మార్నింగ్ తోట పనికి బయలుదేరుతాడు. బయలుదేరితే మళ్ళీ సుగాత్రి కూడా అతని వెనకే బయలుదేరుతుంది. బయలుదేరి మళ్ళీ సేమ్ ఆ సహజ సౌందర్యానికి ముచ్చటపడి మళ్ళీ వీళ్ళు పొదరింట్లో ఆనందిస్తారు. ఆనందించిన తర్వాత ఇలా వస్తారు. వచ్చిన తర్వాత ఈ విషయం తన తల్లికి తెలుస్తుంది కదా. తన తల్లి అడుగుతుంది, అమ్మా పగటిపూట శృంగారం మంచిది కాదు, నీవు నాకంటే చిన్నదానం అయినప్పటికీ కూడా సకల వేదాలని అన్నింటినీ చదువుకున్న దానివి, నీకు నేను చెప్పక్కర్లేదు అని చెప్పి తల్లి సుగాత్రిని అంటుంది. అప్పుడు సుగాత్రి ఏమంటుందంటే, ఈశ్వరుడు, గురువు, దైవము సర్వము నాకు భర్తే. భర్త చేసేది మంచి కార్యమైన చెడు కార్యమైన దానిని అనుసరించడమే భార్య యొక్క ధర్మం. అలా చేస్తేనే అటువంటి భార్యే భార్య, భర్త అడుగులకు మడుగులెత్తినదే భార్య అని చెప్పేసి చెబుతుంది. ఎందుకు తల్లి అలా చెప్పింది అంటే, పగటిపూట ఆ సురత రతిక్రియలో పాల్గొంటే పుట్టే బిడ్డలు మంచివారు పుట్టరు అని చెప్పి మన లోకంలో ఒక నానుడి ఉంది. అందుకే సంగమం ఎప్పుడు కూడా రాత్రిపూటే అని చెప్పి చెబుతారు. ఆ విధంగా సుగాత్రికి చెబుతుంది. చెప్పిన తర్వాత ఈలోపు సరస్వతీదేవి ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమై తల్లికి చివట్లు పెడుతుంది. సుగాత్రి పరమ పతివ్రత, పరమ భక్తురాలు నాకు, అటువంటి ఆవిడికి నీవు బుద్ధులు చెప్పక్కర్లేదు, వంకలు పెట్టక్కర్లేదు, ఓకేనా, వాళ్ళకు పుట్టేవాళ్ళు కూడా మంచిగానే పుడతారు అని చెప్పి సరస్వతీదేవి సుగాత్రి తల్లికి చివట్లు పెట్టి ఇలా అంటుంది. ఏమని, ఈ సుగాత్రి శాలినుల యొక్క కథను నేను రాస్తాను, నేను రాసి ఈ కాశ్మీరీ దేశంలో చదవడం వచ్చిన అందరికీ కూడా పంచిపెడతానని చెప్పి అంటుంది. మొత్తానికి ఆ సుగాత్రి శాలినుల యొక్క స్టోరీని సరస్వతీదేవి రాస్తుంది, పుస్తకంలో రాస్తుంది, పుస్తకాలుగా రాసి అందరికీ కూడా పంచిపెడుతుంది. ఇది సుగాత్రి శాలినుల యొక్క స్టోరీ, ఓకేనండి. అయితే మాయా నలకబురులు సంవాదం అయిపోయింది, సుగాత్రి శాలినులు అయిపోయింది, అండ్ సుముఖాసక్తి మనుస్తంభులు. ఈ సుముఖాసక్తి మనుస్తంభులు సుగాత్రి శాలినులు, సుముఖాసక్తి మనుస్తంభుల యొక్క పూర్వజన్మ. ఇదంతా కూడా సుముఖాసక్తి మనుస్తంభుల యొక్క పూర్వజన్మ. ఇప్పుడు సుముఖాసక్తి మనుస్తంభుల గురించి మనం చెప్పుకుందాం. ఓసారి ఇది కూడా మణికంద్రుడే చెప్తున్నాడు. మణికంద్రుడు ఓసారి ఆ తీర్థయాత్రకని వెళ్తున్నాడు కదా. తీర్థయాత్రకని వెళ్ళేటప్పుడు కాశీని దర్శిస్తాడు. కాశీని దర్శించి గురువులకు వేద విద్యను నేర్పుతున్న ఓ గురువు దగ్గర
వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కాశీలో శారదాపీఠం ఉంది. శారదాపీఠం మెచ్చుకుంటేనే కవిత్వం, అక్కడ మెచ్చిన వాడే కవి అనేది ఒక నానుడి. కాబట్టి శారదాపీఠం వెళ్ళి తన యొక్క పాండిత్యాన్ని ప్రదర్శించి వారందరి చేత కూడా కవిగా మెప్పించుకోవాలని చెప్పి మణికంఠుడు ఆలోచన. అలా అని చెప్పి ఒక గురువు దగ్గరికి వెళ్తాడు. గురువు దగ్గరికి వెళ్ళి ఆ గురువుతో మాట్లాడేటప్పుడు ఆ గురువు యొక్క ఒక శిష్యుడు వస్తాడు. అక్కడికి వస్తే, ఏమరా శిష్య, ఇంత లేట్ అయింది, ఏమైంది అని చెప్పి అడుగుతాడు. నేను శాలీనుడి దగ్గరికి వెళ్ళి వారి యొక్క కథకు సంబంధించిన పుస్తకాన్ని తీసుకురావాలి అని చెప్పి మీరు పంపించారు. నేను వెళ్ళాను. వెళ్ళేటప్పటికీ సుగాత్రి యొక్క తొడలపై కాళ్ళు పెట్టుకొని శాలీనుడు పడుకున్నాడు. పడుకొని వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటూ ఉండగా హఠాత్తుగా శాలీనుడికి కోపం వచ్చి వేగంగా పరిగెత్తుకు వెళ్ళి శత తాళ దగ్నహరదము, శత తాళ దగ్నహరదము అంటే 100 తాటి చెట్లు లోతుగా ఉన్న మడుగులో దూకేశాడంట. శతతాళ దగ్న హ్రదము అంటే అది సంస్కృత పదము. తెలుగులో దాని అర్థం ఏంటంటే 100 తాటి చెట్లు లోతుగా ఉన్న మడుగులో ఈ శాలీనుడు దూకేస్తాడు. మరి పతివ్రత కాబట్టి సుగాత్రి ఆయనని అనుసరించి ఆ మడుగులోనే దూకేస్తుంది. ఆ మడుగులో దూకేసిన తర్వాత వీళ్ళు ఇలా దూకేశారు కాబట్టి నేను అక్కడున్న పుస్తకాన్ని ఆ చెట్టు పైన పెడతాడు పుస్తకం. ఆ పుస్తకాన్ని నేను తీసుకొని వచ్చేసరికి టైం అయిందండి అని చెప్పి శిష్యుడు చెబుతాడు. చెప్పిన తర్వాత ఎవరండి శాలీనుడు, ఈ సుగత్రి అని చెప్పేసి మణికంఠుడు ఆ గురువుకి అడుగుతాడు. అడిగితే నీవు పుస్తకాన్ని చదువు అని చెప్పి ఆ పుస్తకాన్ని మణికంఠుడికి ఆ గురువు ఇస్తాడు. మొత్తానికి మణికంఠుడు ఆ స్టోరీ మొత్తం చదువుతాడు. చదివిన తర్వాత మణికంఠుడికి చదివి అప్పుడు చెప్తుంటాడు ఏమని, శాలినికి అక్కడ ఎందుకు కోపం వచ్చిందంట, శాలీనుడు సరస్వతీదేవికి ఓ వరం కోరుకున్నాడు. ఏమని, నా భార్య సుగాత్రికి అందం చెడిపోకూడదు కాబట్టి మాకు సంతానం వద్దు అని. ఏమండి, సుగాత్రి యొక్క అందము చెడిపోకుండా నిత్య యవనంగా ఉండాలి కాబట్టి ఆమెకి మాకు సంతానం వద్దు అని చెప్పి కోరుకున్నాను అని చెప్పి శాలీనుడు సుగాత్రితో అంటాడు. అప్పుడు సుగాత్రి ఏమంటుంది, అదేమిటండి నాకు సరస్వతీ మాతే చెప్పింది మీకు పిల్లలు పుడతారు అని చెప్పి, అదే కుమారుడు పుడతాడని చెప్పి నాకు అనుగ్రహం ఇచ్చింది అని చెప్పేసి. అదేమిటి, నాకేమో పిల్లలు పుట్టకుండా ఉండాలంటే ఓకే అని చెప్పేసి అనుగ్రహం ఇచ్చింది, మరి నీవడిగితే నీకేమో పిల్లలు పుట్టాలి అంటే పుట్టాలి అని చెప్పేసి అనుగ్రహం ఇచ్చింది అని చెప్పేసి శాలీనుడికి అలా కోరుకుంటావా నా అనుమతి లేకుండా అని చెప్పి కోపం వచ్చి ఆ మడుగులో దూకేస్తాడు. ఈమె కూడా ఆయన అనుసరించి ఆ మడుగులో దూకేస్తుంది. అయితే ఈ సుగాత్రి మడుగులో దూకిన తర్వాత ఒక మొసలి ఆమెను మింగేస్తుంది. మింగేసిన తర్వాత ఆ మొసలి ఆ సుగాత్రిని ఆరాయించుకోలేక బయటికి విసిరేస్తుంది. బయటికి విసిరేస్తే మళ్ళీ సుగాత్రి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి సరస్వతీ మాతని మొక్కుతుంది. అమ్మ నా భర్తను నాకు ప్రసాదించుదలే అని చెప్పి మొక్కి కొన్నాళ్ళు ఆ పండితుల సమక్షంలో ఆ వేదాలని అన్నింటినీ ఇంకా బాగా అవపోసన పట్టి తీర్థయాత్రలన్నీ కూడా చేస్తుంది. తీర్థయాత్రలన్నీ చేస్తూ చేస్తూ చివరికి ముసలిదైపోతుంది. ముసలిదైపోయి ఈ ముగేంద్ర వాహన దేవి ఆలయానికి వచ్చి చేరుకుంటుంది. అక్కడ అలా ఉంటుంది. ఉండగా ఈ లోపల ఈ శాలీనుడు ఉన్నాడు కదా, శాలీనుడు కూడా మడుగులో పడిపోయాడు కదా, ఆ మడుగులో స్వభావసిద్ధుడు ఉంటాడు. స్వభావసిద్ధుడు ఎవరండి, సుగాత్రి యొక్క తండ్రి, శాలీనుడికి మామ. చెప్పాను కదా సుగాత్రి తల్లి బాగా గయ్యాలని చెప్పి, ఆ గయ్యాలతో ఆగలేక ఈ స్వభావసిద్ధుడు ఇంటి వదిలి వెళ్ళిపోతాడు. మొత్తానికి ఆ మడుగులో తపస్సు చేసుకుంటూ ఈ స్వభావసిద్ధుడు ఉంటాడు. ఈ స్వభావసిద్ధుడు మణిస్తంభుడు తన అల్లుడు అని చెప్పి గ్రహిస్తాడు. శాలీనుడు తన అల్లుడు అని చెప్పి తెలుసు కదా, అతనికి తెలుసు. కానీ స్వభావసిద్ధుడిని ఈ శాలీనుడు గుర్తించలేడు, మామయ్య అని చెప్పి గుర్తించలేడు. కానీ స్వభావసిద్ధుడు శాలీనుడిని గుర్తిస్తాడు, తన అల్లుడని. గుర్తించిన తర్వాత తనకి ఒక వయస్తంభపు మణిని, దివ్య ఖడ్గాన్ని, సింహ వాహనాన్ని స్వభావసిద్ధుడు మణిస్తంభుడికి ఇచ్చి, దీంతో నీవేం కావాలంటే అది కోరుకుంటే జరుగుతుంది, నీవు ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళగలవు అని చెప్పి చెప్తాడు. చెప్తే ఆ వయస్తంభపు మణిని పొందడం వల్ల ఆయన మణిస్తంభుడు అయ్యాడని మనం చెప్పుకున్నాం.
ఆ విధంగా ఆ మణిస్తంభుడే ఇతడు. ఇవంతా చెప్పిన తర్వాత కలభాషని గురించి తెలుసుకున్నారు, మణికంద్రుడి గురించి తెలుసుకున్నారు. మరి సుముఖాసక్తి అక్కడ ఉండే మణిస్తంభుడి గురించి కూడా తెలుసుకోవాలి కదా. మరి మీరెవరు అని చెప్పి మణికంద్రుడు అడుగుతాడు. మీరు చెప్పిన స్టోరీలో ఆ సుముఖాసక్తిని అదే ఆ సుగాత్రిని నేనే అంటాడు. ఈ మణిస్తంభుడు నేనే ఆ శాలీనుడు అంటాడు. ఆహా, మొత్తానికి అక్కడ సుగాత్రి శాలీనులు మణిస్తంభుడు అండ్ సుముఖాసక్తులుగా ఉంటారు కదా, కలుసుకుంటారు. కలుసుకున్నాక వాళ్ళిద్దరూ కూడా ఎవరు సుముఖాసక్తి మణిస్తంభుడు అక్కడి నుంచి కొన్నాళ్ళు అక్కడ యోగ విద్యను అభ్యసించి ఇంకా వాళ్ళిద్దరూ కూడా సింహవాహనంపై తీర్థయాత్రలు చేస్తూ విహార స్థలాలన్నింటికి సందర్శిస్తూ ఉంటారు. సందర్శిస్తూ ఉండగా ఒక సముద్ర ప్రాంతానికి వెళ్తారు. ఒక సముద్ర ప్రాంతానికి వెళ్ళగా ఆ సముద్ర ప్రాంతాన్ని వర్ణిస్తూ ఆ అందానికి పరవశులవుతూ అక్కడ వీళ్ళిద్దరూ కూడా రతిక్రీడ సలుపుతూ ఉండగా వీరు మణిస్తంభుడికి ఒక ఆలోచన వస్తుంది. ఏమని? నీవు స్త్రీగా మారిపో అని చెప్పి సుముఖాసక్తిని అంటాడు. నీవు పురుషుడిగా మారు అంటాడు. మణిస్తంభుడు సుముఖాసక్తిని ఏమంటాడంటే, సుముఖాసక్తి నీవు పురుషుడిగా మారు, నేను స్త్రీగా మారుతాను అంటాడు. ఓకే, పతి ఏ విధంగా అంటే ఆ విధంగా అని చెప్పి సుముఖాసక్తి పురుషుడిగా మారుతుంది, ఆ మణిస్తంభుడు స్త్రీగా మారుతాడు. మారిన తర్వాత వారిద్దరూ రతి సల్పుతారు. రతి సల్పిన తర్వాత మొత్తానికి మణిస్తంభుడు గర్భం వస్తుంది మణిస్తంభుడికి. ఎందుకంటే స్త్రీ కదా మణిస్తంభుడు, గర్భం అనేది వస్తుంది. అక్కడికి అది ఉంచండి, వేరే స్టోరీలో కనెక్షన్ ఉంటుంది, అక్కడ చెప్దాం. ఇక్కడ మళ్ళీ మనం ముగేంద్ర వాహనాలయానికి వచ్చేద్దాం. వచ్చేసి ఇక్కడ కలభాషని మణికంద్రులు ఉన్నారు కదా. ఓకే, కలభాషనికి ఆ దేవి చెబుతుంది, నీవు మరుజన్మలో కళాపూర్ణుడనే రాజుకు భార్య అవుతావు అని చెప్పేసి. ఇంతకుముందు ఈ మాటని బ్రహ్మదేవుడు కూడా చెబుతాడు. ఎవరికి? కలభాషనికి, చిలుగ్గా ఉండేటప్పుడు. అదే మాట దేవి కూడా చెబుతుంది. మొత్తానికి కలభాషని ద్వారకా నగరంకి వెళ్ళిపోతుంది. అక్కడ కొన్నాళ్ళు జీవిస్తుంది. జీవించిన తర్వాత మరి ఈ లోపల కలభాషని అల్పాయుషుతో చనిపోవాలి, కత్తివేటికి చనిపోవాలని శాపం ఉంది కదా కలభాషనికి. కాబట్టి కలభాషని అంటుంది, పరోపకారార్థం మిదం శరీరం, కాబట్టి నేను ఎలాగూ చనిపోవాలి. అదేదో నువ్వు చంపి మహారాజును అవుతానన్నావు కదా మణిస్తంభుడా, నువ్వు నన్ను చంపి మహారాజు బాబు అని చెప్పి మణిస్తంభుడు అంటుంది. లేదు, ఇప్పుడు నాకు అలా అనిపించట్లేదు, నాకు నా భార్య ఉంది, నేను వెళ్ళిపోతానని చెప్పేసి అంటాడు. అంటే ఆ ఛాన్స్ మణికంద్రుడికి ఇస్తుంది. మణికంద్రుడు కొంచెంసేపు, ఎందుకంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, ఇప్పుడు చంపమంటే ఎలా, మొత్తానికి ఏదో ఆలోచించి కొంచెం లేట్ చేసి మొత్తానికి కలభాషని కత్తివేడికి బలిస్తాడు. కత్తివేడికి బలిస్తే ఆ దేవి ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమయ్యి ఆ కలభాషను బ్రతికించి నీవు ద్వారకా నగరంకి వెళ్ళి హాయిగా ఉండు, మరుజన్మలో నీవు కళాపురునికి భార్యగా పుడతావని చెప్పేసి. ఈలోపు మణికంద్రుడికి చెబుతుంది, అక్కడ బలిచ్చాడు కదా మరి అందమైన కాంతను, నీవు మరుజన్మలో గొప్ప బిడ్డగా నీవు జన్మిస్తావు, నీ మనసులో ఏ కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పి మణికంద్రుడికి ఆ దేవి వరమిస్తుంది. వరమిచ్చిన తర్వాత మణికంద్రుడు ఆ కత్తిని ఆ దేవి ఆలయంలో పెట్టి శ్రీశైలానికి వెళ్ళిపోతాడు. శ్రీశైలానికి వెళ్ళిపోయి అక్కడ, ఎందుకంటే ఈయన శాపం ఉంది కదా, నీవు అల్పాయుషతో చనిపోవాలని చెప్పేసి ఆ శ్రీశైల శిఖరం నుంచి కిందకు దూకి చనిపోవాలని చెప్పి అక్కడికి మణికంద్రుడు బయలుదేరుతాడు. బయలుదేరుతూ ఉండగా వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపల శల్యాసురుడు అనే రాక్షసుడు వస్తాడు. ఎవరిని? అభినవ కౌముదిని తరుముకుంటూ. ఈ ముగేంద్ర వాహనదేవి ఆలయానికి శల్యాసురుడు అలాగే అభినవ కౌముది వస్తారని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. వారిని కొద్దిసేపు అక్కడే కీచలాడినివ్వండి. అలాగే సుముఖాసక్తి మణిస్తంభుడు, మణిస్తంభుడు అనేవాడు స్త్రీగా మారిపోయాడు, సుముఖాసక్తి పురుషుడిగా మారింది. వాళ్ళు సముద్ర తీర ప్రాంతంలో కేలీ విలాసాలలో ఉన్నారని చెప్పి మనం చెప్పుకున్నాం. వాళ్ళని కూడా అక్కడే ఉండనివ్వండి, కొద్దిసేపు ఆడుకోనివ్వండి వాళ్ళని, ఓకేనా. అయితే మనం
ఈ ముగేంద్ర వాహనాలయంలో ఓ సీన్ ఉంటుంది, ఆ సీన్ చెప్పుకుందాం. మాయారంభ మాయా నలకుబుల యొక్క ఆ సంవాదాన్ని, ఆ స్టోరీని అంతటినీ కూడా మణిస్తంభుడు చూస్తాడు. చూసిన దాన్ని ఈ సుముఖాసక్తికి, మణికంద్రుడికి, కలబాసునికి ఆ దేవాలయంలో చెబుతాడు. చెప్పిన తర్వాత కలబాసిని అడుగుతుంది మణికంద్రుడిని, అదేంటి ఆ కళాపూర్ణుడు స్టోరీ మనం ఎక్కడ చెప్పుకున్నామని చెప్పి రంభ నలకుబుడికి, మాయా నలకుబుడికి అడుగుతుంది కదా. అడిగితే ద్వారకలో చెప్పుకున్నారని చెప్పి నలకుబుడు చెప్తాడు, మాయా నలకుబుడు చెప్పడు. అప్పుడు కలబాసిని స్టోరీ విన్న తర్వాత ఈ ముగేంద్ర వాహనాలయంలో మణికంద్రుడికి అంటుంది, అదేంటి ద్వారకలో చెప్పుకున్నారని చెప్పొచ్చు కదా అని చెప్పి. అదేంటి నాకేం తెలుసు, నేనేం విన్నాను, నీకెలా తెలుసు అంటాడు కలబాసినికి. అప్పుడు కలబాసిని చెప్తుంది, మీరు ద్వారకా నగరానికి మీరు నారద మహర్షి వచ్చారు, వచ్చేటప్పుడు మీ వెనక రంభా నలకుబులు కూడా వచ్చారు కదా, అప్పుడు నేను ఊయలుగుతున్నాను, నన్ను చూశారు కదా. అప్పుడు వాళ్ళు కళాపూర్ణుడి గురించి నలకుబురుడు రమ్మని అడగడం నేను విన్నాను. ఆమె నేను చెప్పనని చెప్పి అంటుంది. అని రంభ మాత్రం కళాపూర్ణుడి గురించి ఏదో ఇలా కళాపూర్ణుడి స్టోరీ ఉంది అని చెప్పి చెప్తుంది తప్ప పూర్తి స్టోరీ నలకుబురుడికి చెప్పదు, మురిపించుకుంటుంది తప్ప. ఏదో కొంచెం ఒక చిలుక దగ్గరికి నేను వెళ్ళాను, రంభ సరస్వతి బ్రహ్మల దగ్గర చిలుక ఉంటుంది, ఆ చిలుక దగ్గరికి నేను వెళ్ళాను, అది ఒక పాట పాడుతూ ఉంటుంది, ఆ పాట పాడేటప్పుడు నేను విన్నాను, అది నాకు స్టోరీ చెప్పింది అని చెబుతుంది తప్ప ఆ స్టోరీ ఏంటో నలకుబుడికి చెప్పదు. ఆ కళాపూర్ణుడు అనే మాటని కలబాసిని వింది కాబట్టి కలబాసిని నారదుడికి అడిగింది, స్వామి ఆ కళాపూర్ణుడి స్టోరీ ఏంటి ఎలా అని. అప్పుడు నారదుడు తన యొక్క దివ్య దృష్టితో చూస్తాడు. చూసిన తర్వాత అది బ్రహ్మలోకంలో జరిగిన స్టోరీ అని. బ్రహ్మ ఒక మాట అంటాడు ఆ స్టోరీని చెప్పిన తర్వాత, ఏమని, ఈ స్టోరీ ఎవరైతే వింటారో, ఎవరైతే చెబుతారో, విన్న వాళ్ళకు కూడా చెప్పిన వాళ్ళకు కూడా, వారందరూ కూడా భూమిపై పుత్రులతో, పౌత్రులతో, ప్రపౌత్రులతో, సకల ఐశ్వర్యాలతో భూమిపై జీవిస్తారు అని చెప్పి ఒక మాట చెప్తాడు. ఇది దేవతలకు శాపం, నరులకు వరం. ఎలా? దేవగణానికి చెందిన వాళ్ళు రంభ కానీ నారదుడు కానీ వీళ్ళందరూ భూమిపై జీవించాల్సిన అవసరం వాళ్ళకి ఏంటి అంటే, వాళ్ళ స్టోరీ చెప్పారంటే వాళ్ళు భూమిపై జీవించాలి కాబట్టి వాళ్ళకి అది శాపంతో సమానం. కానీ అదే స్టోరీ నరులు వింటే చాలా కాలం పాటు భూమి మీద ఆనందంగా బతుకుతారు కాబట్టి వాళ్ళకి అది ఆనందం. మొత్తానికి నారదుడు దివ్య దృష్టితో చూస్తాడు, అమ్మ ఈ స్టోరీ నేను చెప్పకూడదమ్మా, ఇలా చెబితే ఈ స్టోరీ చెబితే భూమిపైన పుత్రపౌత్రులతో ఐశ్వర్యాలతో జీవించాల్సి వస్తుందని చెప్పి ఇది ఒక బ్రహ్మవాక్కు, కాబట్టి ఈ స్టోరీ నేను నీకు చెప్పలేను అని చెప్పి కలబాసినికి అంటాడు. కలబాసిని కళాపూర్ణుడి గురించి అడిగేటప్పుడు మణికంద్రుడు ఆ పక్కన ఉంటాడు కదా, కానీ కొంచెం దూరంగా వెళ్ళిపోతాడు. ఎందుకు? కలబాసిని ఏదో రహస్యంగా నారదుడికి అడగాలనుకుంటుంది. మనం విజ్ఞత కలిగిన వాడు కాబట్టి దగ్గరలో ఎందుకు లేని కొంచెం దూరం వెళ్ళిపోతాడు. మణికంద్రుడు కొంచెం దూరంగా వెళ్ళిన తర్వాత కళాపూర్ణుడి గురించి నారదుడికి అడుగుతుంది. అప్పుడు అవునా, ఆ విషయం నాకు తెలియదు కదా, మరి నువ్వు అలా అడిగావని, నేనేదో ఇంకేదో అడుగుతున్నావులే అని చెప్పేసి నేను దూరంగా వెళ్ళిపోయానని చెప్పేసి ఈ ముగేంద్ర వాహనాలయంలో ఈ సిచ్యువేషన్ ఎక్కడ ఉంది కదా మణికంద్రుడు అంటాడు. ఓకే, జరిగింది ఏదో జరిగింది. అయిపోయిన తర్వాత ఇలా నారదుడు అన్నాడు అని చెప్పేసి కలబాసిని చెబుతుంది కదా, ఈ పుత్ర పౌత్రులతో సంతానాలతో తొలతూగుతారు భూమిపైన ఉన్న వాళ్ళందరూ కూడా ఈ స్టోరీ చెప్పుకుంటా అని. ఆ మాటని అక్కడే ఉన్న అలగవ్రతుడు అనే మలయాళ బ్రాహ్మణుడు వింటాడు ఆ కలబాసిని చెప్పిన మాటల్ని. ఈ అలగవ్రతుడు విని ఆ భువనేశ్వరి మాత కోసం, అదే ఆ దేవి భువనేశ్వరి మాత కోసం తపస్సు చేద్దామని చెప్పి అనుకుంటాడు. అనుకుంటే ఈ లోపల మణికంద్రుడికి అల్పాయుషుతో చనిపోతామని చెప్పేసి శాపమిచ్చాడు. అలాగే కత్తివేటికి బలవుతామని చెప్పేసి రంభ కలబాసిని శాపమిచ్చింది. మొత్తానికి మణికంద్రుడు ఏదో కొంచెం లేట్ చేసి తడపడయించి కలబాసిని చంపేస్తాడు. దేవు అనుగ్రహం వస్తుంది. కలబాసిని మళ్ళీ బ్రతికి ఎక్కడికి ద్వారకి వెళ్ళి జీవిస్తుంది. మణికంద్రుడు అల్పాయుస్తో ఉన్నాడు కాబట్టి శ్రీశైలం కొండపైకి ఎక్కి చనిపోదామని చెప్పేసి వెళ్తాడు. అప్పుడు ఎలాగో దేవి అంటుంది, నువ్వు వెంటనే కత్తివేటి వేస్తే నీకు మహారాజు పదవి లభించేది, కానీ నీవు కొంచెం ఆలోచించి లేట్ చేసావు కాబట్టి నీవు గొప్ప ఇంటి బిడ్డగా జన్మిస్తావు, సద్గుణ సంపన్నుడు అవుతావు అని చెప్పి వరం ఇస్తుంది. ఓకే, మొత్తానికి ఇచ్చింది కాబట్టి ఆ ఖడ్గాన్ని దేవి యొక్క ఆలయంలో పెట్టేసి
తన దగ్గర ఒక మణిహారము ఒక తుంబుర ఉంటుంది, వీణ. ఆ వీణనేమో ఆ దేవి యొక్క ఆలంలో ఏదో ఒక ప్లేస్లో పెట్టేస్తాడు. ఆ మణిహారాన్ని మాత్రం ఈ అలగవరతుడికి ఇచ్చేస్తాడు మణికంద్రుడు. ఈ అలగవరతుడికి ఇచ్చేసి తను శ్రీశైల కొండకి అక్కడి నుంచి దూకి చచ్చిపోదామని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే ఈ అలగవరతుడు ఆ భువనేశ్వరి మంత్రాన్ని 2 సంవత్సరాలు కూర్చొని తపస్సు చేస్తాడు. అక్కడ ఆయన్ని తపస్సు చేయనివ్వండి. మనం స్వభావ సిద్ధుడి దగ్గరికి వెళ్దాం. ఎక్కడ సుముఖాసక్తి మనస్తంభులు సముద్రంలో వదిలేసాం. అలగవరతుడిని తపస్సు చేసుకోమన్నాం. శల్యాసురుడిని అలాగే అభినవ కౌముదిని ఆ ముగేంద్ర వాహనాలయంలో కీచులాడుకోమన్నాం. ఈ ముగ్గురు నిలబెట్టండి. స్వభావ సిద్ధుని దగ్గరికి వద్దాం. మణికంద్రుడు శ్రీశైల పర్వతానికి వెళ్ళేటప్పుడు స్వభావ సిద్ధుడు ఆ శ్రీశైల పర్వతానికి వస్తాడు. వచ్చి మణికంద్రుడికి చెబుతాడు, ఏమని, నాయన నీవు మరణిస్తున్నావు, ఎందుకు మరణిస్తున్నావు అని చెప్తాడు. చెప్పిన తర్వాత, ఓకే, నీవు నా కుమార్తె పేరు సుగాత్రి, ఆమెకి మరుజన్మలో బిడ్డగా పుట్టు, నీవు మహారాజ్య పదవి నీకు లభిస్తుంది, నీవు బాగా ఉంటావు అని చెప్పేసి అంటాడు. అప్పుడు మణికంద్రుడు ఏమంటాడు, రాజుగా పుడితే లేనిపోని చికాకులన్నీ వస్తాయి, లేనిపోని వ్యవహారాలు ఏమిటో ఒక పద్యం ఉంటుంది, ఆ పద్యాన్ని నేను చెప్తాను, అవంతా నేను రాజుగా పుట్టనండి అని చెప్పేసి స్వభావ సిద్ధుడితో మణికంద్రుడు అంటాడు. అని తర్వాత, లేదు నాయన, నీకు నేను ఎటువంటి చిక్కులు లేకుండా నువ్వు హాయిగా రాజ్యపాలన చేసే విధంగా నీకొక శలాకమణిని, ధనస్సును, బాణాలను ఇస్తాను. శలాకమణిని, ధనస్సును, బాణాలను ఇస్తాను. ఎప్పుడు ఇస్తాను? నీవు మళ్ళీ నెక్స్ట్ జన్మలో కళాపూర్ణుడిగా జన్మిస్తావు. ఆ కళాపూర్ణుడిగా జన్మించిన వెంటనే నేను తెచ్చిస్తాను అంటాడు. ఓకేనా? అయితే ఇక్కడ స్వభావ సిద్ధుడు స్టోరీ చెప్పుకుందాం. స్వభావ సిద్ధుడు సుగాత్రి యొక్క తండ్రి. సుగాత్రి జన్మించిన వెంటనే ఆ భారీ బాధలు తాళలేక దేశ పర్యటనకి వివిధ తీర్థాలు చూడడానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మహిష్మతీపురానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ దత్తాత్రేయ స్వామిని పూజ చేసి ఆయన ధ్యానిస్తాడు. ధ్యానిస్తే దత్తాత్రేయ స్వామి ఈయనకి ప్రత్యక్షమై ఈయనకి కావలసిన యోగ విద్యా రహస్యాలను నేర్పుతాడు. అలాగే రసవాదాన్ని మొదలైన విద్యలన్నింటినీ కూడా స్వభావ సిద్ధునికి ప్రసాదిస్తాడు. స్వభావ సిద్ధుడు అవన్నీ నేర్చుకొని మళ్ళీ ఇంకా అక్కడ ఎక్కడ ఉండలేక కాశ్మీరీ దేశంలో ఉండే ఈ శతతాళదగ్న హాదము అంటే మడుగులోకి వచ్చి ఆ మడుగు లోపల యోగ విద్యతో జలస్తంభన విద్య చేసి అందులో ఉంటాడు. అందులో శాలిని దూకేస్తాడు కదా. శాలిని దూకేసిన తర్వాత తనకి ఏమేమి ఇచ్చాడు అవన్నీ మనం చెప్పుకున్నాం. ఓకే, అందులో ఉండి మొత్తానికి కొన్ని రోజుల తర్వాత బయటకు వస్తాడు. బయటకు వచ్చి అతడే ఇక్కడికి మణికంద్రుడి దగ్గరికి వచ్చి ఇవన్నీ కూడా ఇస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఈ లోపల మదాసైడ్ కూడా అక్కడికి వస్తాడు. ఎక్కడికి? శ్రీశైల పర్వతం పైన మణికంద్రుడు అలాగే స్వభావ సిద్ధుడు మాట్లాడుకుంటారు, శలాకమణి ఇవన్నీ ఇస్తానని చెప్పి. ఈ టైంలో మదాసైడ్ కూడా అక్కడికి వస్తాడు. మదాసైడ్ స్టోరీ చెప్పుకుందాం. అక్కడికి ఎందుకు వచ్చాడో చెప్పుకుందాం. మదాసైడు అంగదేశాన్ని పరిపాలించే ఐహేయ వంశ రాజు, ఏహాయ వంశ రాజు. ఈ ఏహాయ వంశానికి చెందిన ఈ మదాసైడు మంచి రాజు, చాలా మంచి పండితుడు కూడా. అయితే ఇతని దగ్గర ఒక అజ్ఞానపు పురోహితుడు ఉంటాడు. ఆ పురోహితుడు ఎటువంటి వాడంటే, ఎవరైనా విజ్ఞానం కలిగిన పండితులు రాజు ఆశ్రమానికి వస్తే తన యొక్క ఆటలు సాగవని చెప్పి ఎవరిని కూడా రానివ్వకుండా ఉంటాడు. రానివ్వకుండా ఉంటే ఒక 4 యువకులు, ఎవరు వాళ్ళు చెప్పుకున్నాం మనం, ప్రథమాగముడు, ద్వితీయాగముడు, తుర్యాగముడు, తృతీయాగముడు. ఈ 4 కూడా రాజాశ్రమానికి ప్రవేశం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రయత్నిస్తూ ఉంటే ఈ పురోహితుడి యొక్క, ఈ అజ్ఞానపు పురోహితుడి యొక్క వ్యవహారాన్ని కనిపెట్టి వీడితో ఇలా ఉంటే మనకు ఆటలు సాగవని చెప్పేసి మామిడి పళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, రాజాశ్రమానికి అన్ని తీసుకుని వస్తారు కదా, వాళ్ళు ఇలా వేషం మార్చుకొని ఈ 4 కూడా రాజాస్థానంలో ప్రవేశిస్తారు. ప్రవేశించిన తర్వాత వీరి యొక్క తేజస్సును చూసి రాజు మొత్తానికి మీరందరూ కూడా బాగున్నారు కదా అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా అడుగుతాడు. అడిగితే ఈ 4 అంటారు, మీ దయ వల్ల బాగున్నాం స్వామి, బాగున్నాం రాజా, మా అమ్మ మీద ఒట్టు అంటారు. వీళ్ళు మాటల్లో ఉండే మర్మజ్ఞతను రాజు గ్రహిస్తాడు. పండితుడు కదా రాజు, అప్పటికే గ్రహిస్తాడు. గ్రహించి
మీరెవరో మామూలు వ్యక్తులలో లేరు, ఏంటి మీ కథా కమమిషు చెప్పండి, నిజంగా మీరు అంతా క్షేమంగా ఉన్నారని అడుగుతాడు. అయితే అప్పుడు ఈ నలుగురు కూడా రాజుకి మదాసేడికి చెప్తారు, ఏమని, మీ పురోహితుడు అజ్ఞానంతో ఉంటాడు, అతని మంచివారిని జ్ఞానుల్ని ఇక్కడ రానివ్వకుండా ఇలా చేస్తున్నాడు అని చెప్పి చెప్తారు. చెప్తే ఆ పురోహితుడిని వెళ్ళగొట్టేసి ఈ నలుగురు, అలాగే ఇతనికి మదాసేడికి ధీరభావుడు అనే ఒక మంత్రి కూడా ఉంటాడు కదా, ఆ మంత్రి ఉంటారు. అయితే మదాసేడికి అప్పటికి సంతానము ఉండదు. ఉండకపోతే తను దత్తాత్రేయ స్వామికి పూజ చేస్తాడు. పూజ చేస్తే దత్తాత్రేయ స్వామి ఇతనికి కలలో కనిపించి, స్వామి నాకు సంతానాన్ని విజయాన్ని ప్రసాదించు అని చెప్పి దత్తాత్రేయ స్వామిని ఈ మదాసేడి కోరుకుంటే దత్తాత్రేయ స్వామి అంటాడు, నీకు స్వభావ సిద్ధుడు అనే వ్యక్తి నీ యొక్క కోరికలు రెండింటినీ తీరుస్తాడు, అతనిని వెళ్ళి కలువు అంటాడు. ధన్యుని స్వామి అని చెప్పేసి మదాసేడు ఆ దత్తాత్రేయ స్వామికి నమస్కరించిన తర్వాత ఆయన అదృశ్యమైపోతాడు. అప్పటి నుంచి ఈ దత్తాత్రేయ స్వామి ఈ స్వభావ సిద్ధుడి కోసం మదాసేడు వెతుకులాడుతూ ఉంటాడు. మొత్తానికి చివరిగా శ్రీశైల పర్వతం మీద కనుక్కుంటాడు. మదాసేడు అక్కడికి వస్తాడు, అలాగే ఈ పురోహితులు కూడా వస్తారు. వచ్చిన తర్వాత, స్వామి నాకు దత్తాత్రేయుడు కలలో నాకు కనిపించాడు, పూజ చేస్తే మిమ్మల్ని నా కోరికలు తీర్చమన్నాడు అన్నాడు. ఏమిటైనా నీ కోరికలు అంటే, నాకు సంతానం కావాలి, అలాగే అందరినీ జయించే విధంగా నాకు విజయం ప్రాప్తించే విధంగా నాకు ఉండాలి అని చెప్పేసి కోరితే అప్పుడు స్వభావసిద్ధుడు అంటాడు, ఇక్కడ మణికంద్రుడు ఉన్నాడు, ఈ మణికంద్రుడికి నేను శలాకమని ధనస్సు బాణములు ఇచ్చాను, ఇతడు మరుజన్మలో కళాపూర్ణుడిగా జన్మిస్తాడు, ఇతనిని తప్ప నీవు మిగతా రాజులందరినీ కూడా జయించగలవు అని చెప్పి మదాసేడికి వరమిస్తాడు. మదాసేడు గర్వంతో, ఈ ఒక్కడే కదా, నేను చూసుకుంటానులే, ఈ ఒక్కడేం పీకుతాడులే అని చెప్పేసి గర్వంతో మాట్లాడతాడు. స్వభావసిద్ధుడికి కోపం వస్తుంది. స్వభావసిద్ధుడు మదాసేడికి శపిస్తాడు, ఏమని, నీవు నీ భార్య కూడా ఈయనకి దాసానుదాసులుగా, ఎవరికి, కళాపూర్ణుడికి దాసానుదాసులుగా ఆయన మీ జీవితాన్ని మొత్తం ఆయన దగ్గర గడపాలి అని చెప్పేసి శపిస్తే అప్పుడు ఆ నలుగురు పురోహితులు ఉన్నారు కదా, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, సంయమనం కలిగిన వాళ్ళు స్వామి మా రాజును క్షమించండి అని చెప్పి స్వభావసిద్ధుడిని అడిగితే స్వభావసిద్ధుడు చెప్తాడు, నా శాపమే, కాకపోతే చిన్న రెమెడీ ఏమిటంటే, కళాపూర్ణుడి దగ్గర శలాకమని ఉంది కదా, ఆ మణిని చూసిన తర్వాత వీరిద్దరికీ సంతానం కలుగుతుంది. ఆ సంతానం కలిగిన తర్వాత వీరు ఆనందంగా ఉంటారు అని చెప్పి అంటాడు. ఓకే స్వామి దాన్ని నేను చెప్పేసి అంటారు. ఆ సంతానం ఎవరు, మొదలులాస వారికి జన్మిస్తుంది. ఇది మదాసేడి యొక్క స్టోరీ. ఓకేనండి. అయితే ఇక్కడ ఓకే, మదాసేడి స్టోరీ అయిపోయింది, స్వభావసిద్ధుడి యొక్క స్టోరీ అయిపోయింది. మణికంద్రుడు ఇంకా చనిపోదామని చెప్పేసి కొండపైన దూకేసేసరికి శల్యాసురుడు, అభినవ కౌముది శ్రీశైల పర్వతానికి వస్తారు. వాళ్ళ యొక్క స్టోరీలు ఏంటి, ఎలా వస్తారో చెప్పుకుందాం. ఓసారి అభినవ కౌముది అప్సర స్త్రీ అయితే, ఓసారి శల్యాసురుడు లేదా కనిత్రసలుడు, అసలు కనిత్రసలుడు అంటే అర్థం ఏంటో చెప్పుకుందాం. శల్యాసురుడు అనేది ఆయన యొక్క అసలు పేరు, కానీ కనిత్రసలుడు అని ఎందుకంటారంటే, ఆయన శరీరం నుంచి ఒక ముళ్ళు ఉంటాయి కదా, ఆ ముళ్ళు గడ్డపారలవలే ఉంటాయంట. ఆ గడ్డపారలవలే ముళ్ళని శరీరం నుంచి బయటికి విసురుతాడు కాబట్టి ఆయనకి కనిత్రసలుడు అని చెప్పి అంటారు. ఆయన కోపం వచ్చిందంటే ఆ శరీరం నుంచి ముళ్ళన్నీ కూడా బయటికి వెదజల్లుతాడు. ఈ ముండ్ల పంది అంటాం కదా, ఆ ముండ్ల పందిలాగే ఈయన కూడా వెదజల్లేసరికి చుట్టూ ఉన్న ప్రకృతి మొత్తం కకావికలం అయిపోతుంది. కాబట్టి అలా చేస్తాడు కాబట్టి ఆయనకి కనిత్రసలుడు లేదా కనిత్రసలుడు అంటాడు. అసలు పేరు శల్యాసురుడు. అయితే ఓసారి అభినవ కౌముది ఈ శల్యాసురుడు ఉండే వనంలోకి వచ్చి అవన్నీ అక్కడ విహరించిన తర్వాత అక్కడ ఈ శల్యాసురుడు ముని రూపంలో ఉంటాడు. ముని రూపంలో ఎందుకు ఉంటాడు అంటే, తన యొక్క బావ అయిన మహిషాసురుడిని ఈ దుర్గాదేవి చంపేసింది. ఈ దుర్గాదేవి ఆలయాలన్నింటినీ కూడా పడగొట్టేద్దామని చెప్పి వాడి యొక్క ఉద్దేశం. కాబట్టి ఇలా పడగొట్టిస్తే వెంటనే ఏం చేస్తాడు శ్రీకృష్ణుడు, రాక్షసులకి వైరి కాబట్టి నన్ను చంపేస్తాడు.
అని చెప్పేసి ఈయన మునివేషంలో ఉండి తన యొక్క పనులన్నింటినీ కూడా నెమ్మదిగా ఈ ఆలయాలన్నీ పడగొట్టడంలో ఈ మారువేషంలో ఉండి చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటే మొత్తానికి ఆ వనంలో వాడు ఉండే వనంలోకి అభినవ కముది వస్తుంది. అభినవ కముదిని శల్యాసురుడు చూస్తాడు. చూసి నన్ను నువ్వు వివాహం చేసుకో అని చెప్పి అడుగుతాడు. అడిగిన తర్వాత లేదు నేను చేసుకోను అని చెప్పి అభినవ కముది అంటుంది. అభినవ కముది అంటే ఒప్పుకోడు, వెంటపడతాడు శల్యాసురుడు. వెంటపడిన తర్వాత అభినవ కముది కోపం వచ్చి ప్రతిజ్ఞ చేస్తుంది. ఏమని? నిన్ను ఎవరైతే చంపుతారో నిన్ను చంపిన వాడిని నేను వివాహం చేసుకుంటానని చెప్పి ప్రతిజ్ఞ చేస్తుంది అభినవ కముది. చేసిన తర్వాత మొత్తానికి ఆ అభినవ కముదిని ఏమీ అండవు శల్యాసురుడు, అనకుండా విడిచిపెట్టేస్తాడు. అభినవ కముది అలా తిరిగి మృగేంద్ర వాహన దేవాలయానికి వస్తుంది. ఎందుకు వస్తుంది? ప్రపంచం మొత్తం తిరుగుతుంది అటువంటి వీరుడు ఎక్కడున్నాడని చెప్పి తెలుసుకోవడానికి. లాస్ట్కి ఈ మృగేంద్రదేవి వాహనాలయం మహిమ కలిగిందని అక్కడికి వెళ్తే తనకి ఏదైనా పరిష్కారం లభించవచ్చు అని చెప్పి ఆ దేవి ఆలయానికి వస్తుంది. ఈ లోపల ఈ ఆమె కంటే ముందే రాక్షసుడు కదా, ఆమె కంటే ముందే శల్యాసురుడు ఈ మృగేంద్ర వాహనాలయానికి వస్తాడు. వచ్చి అక్కడ శిలాశాసనం చూస్తాడు. శిలాశాసనం చూశాడు కదా, గండకత్తిరతో కట్ చేసుకుంటే మళ్ళీ తల అతుకుపోతుంది, తను ఎవరైనా చంపాలని వస్తే వారినే సంహరిస్తారని చెప్పేసి మొత్తానికి ఈ శల్యాసురుడు గండకత్తిరతో కట్ చేసుకుంటాడు. కట్ చేసుకుంటే మళ్ళీ తల అతుకుపోతుంది. అతుకుపోయిన తర్వాత శల్యాసురుడిని ఎవరైనా చంపాలని వస్తే వారు కూడా మరణిస్తారు. ఓకే, ఆ వరాన్ని పొందాడు కాబట్టి ఇప్పుడు ఆ దేవి ఆలయంలో అది పొందిన తర్వాత దేవి ఆలయాన్ని పడగొట్టాలని చూస్తాడు. ఈ లోపల అభినవ కముది వస్తుంది. అభినవ కముది వచ్చిన తర్వాత అభినవ కముదితో అంటాడు, ఇప్పుడు నన్ను ఎవరూ చంపలేరు, నేను ఇక్కడ ఈ వరాన్ని పొందాను అని చెప్పి. అప్పుడు అభినవ కముది ఏడుస్తూ దేవి యొక్క పాదాలపైన పడుతుంది. అమ్మా ఏంటిది, నా యొక్క ప్రతిజ్ఞ నెరవేరదా అని. అప్పుడు దేవి ప్రత్యక్షమై అంటుంది, ఆయన శత్రువుని చంపగలడు అని వరం పొందాడు తప్ప శత్రువు చేతిలో చావుడని వరాన్ని పొందలేదు కదా. అంటే వీళ్ళిద్దరూ కూడా మరణిస్తారు. ఈ శల్యాసురుడి చేతిలో అవతల ఎవరైతే ఫైట్ చేస్తున్నారో ఆ ఫైట్ చేసిన వాడు మరణిస్తాడు. ఇక్కడ మనకి ఎవరు ఫైట్ చేస్తాడు? మణికంఠుడు ఫైట్ చేస్తాడు, మణికంఠుడు మరణిస్తాడు. అలాగే మణికంఠుడి చేతిలో ఈ శల్యాసురుడు కూడా మరణిస్తాడు. అయితే మరి ఇక్కడ ఈ మంద కదా, నిన్ను ఎవరినైతే చంపుతారో వారిని నేను వివాహం చేసుకుంటాను అని. మరి మణికంఠుడు చనిపోతే మరి వివాహం ఎలా చేసుకుంటుంది అని దేవుని అడిగితే అప్పుడు దేవి చెప్తుంది, నెక్స్ట్ జన్మలో ఆయన కళాపూర్ణుడిగా జన్మిస్తాడు, అప్పుడు వివాహం చేసుకో అని చెప్పి. ఓకే, మొత్తానికి దేవి అంటుంది, ఇదిగో ఈ దివ్యమైన ఇది ఖడ్గం, ఇది ఇక్కడ మణికంఠుడు వదిలేశాడు. ఇంతకుముందు ఇది మణిస్తంభుడు మణికంఠుడికి ఇచ్చాడు. మణికంఠుడి ఖడ్గాన్ని నీకు నేను ఇస్తున్నాను, నీవు ఈ ఖడ్గాన్ని మణికంఠుడికి శ్రీశైల పర్వతానికి వెళ్తున్నాడు, అతనికి తీసుకెళ్ళి ఇవ్వు. ఇస్తే ఈ రాక్షసుని మెల్లగా ఎలాగో ఒక వలపులతో కొంచెం వారచూపులు చూసి శ్రీశైల పర్వతానికి తీసుకెళ్ళిపోయింది, అక్కడ మణికంఠుడితో చంపించేయచ్చు అని చెప్పి దేవి అంటుంది. ఓకే అని చెప్పేసి ఆ ఖడ్గాన్ని తీసుకుని బయటకు వస్తుంది. బయటకు వస్తే శల్యాసురుడు అనుకుంటాడు, ఈమె నాతో యుద్ధం చేస్తుందా, అయ్యో అనవసరంగా చచ్చిపోతుంది ఎలా అని చెప్పేసి అంటాడు. అని శల్యాసురుడు ఏమంటాడు అభినవ కముతో, నాతో నీవు యుద్ధం చేస్తే నీ దేవు మీద ఒట్టు అని చెప్పేసి అంటాడు. అలా కానీ నీతో నేను యుద్ధం చేయలే, నువ్వు ఎలా చెప్తే అలాగే నడుచుకుంటానని చెప్పి ఈమె ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకంటే అదంతా గంధర్వులు అప్సరసులు కాబట్టి ఆకాశ మార్గంలో వెళ్తూ ఉంటే ఈమె ఎందుకలా వెళ్ళిపోతుందో ఈ శల్యాసురుడికి అర్థం కాక ఆ వెంట పడతాడు. ఈ మెల్లగా శ్రీశైల పర్వతం వైపు వెళ్తూ ఉంటుంది. ఈమె అడుగుతాడు, నేను నన్ను ప్రేమించి నన్ను చేసుకో అని. ఆమె ఉలకదు పలకదు, తన పని తను చేసుకుంటే అలా ముందుకు పోతుంది. ఈయన కోపం వస్తుంది. కోపం వచ్చి తన శరీరం నుంచి ఆ ముండ్లను, చుట్టుపక్కల చెట్లను, జంతువులు అన్నింటినీ ఇలా విసిరి కొట్టి అన్నింటినీ చంపేస్తూ ఉంటే మళ్ళీ అంటాడు ఏమని, కనీసం నా మీద ప్రేమ లేకపోయినా చూడు నీ వల్ల నా కోపం వచ్చి నువ్వు ప్రేమించట్లేదని చెప్పి నాకు కోపం వచ్చింది కాబట్టి ఇవన్నిటిని నేను చంపేస్తున్నాను, వాటి కోసమైనా నీవు నన్ను చేసుకొని నేను చంపడం వాటిని మానేస్తానని చెప్పేసి అంటాడు. అయినా కూడా ఆవిడ చెలించదు. ఆ ముళ్ళు ఎలా వేస్తున్నాడంట, ఎక్కడ అభినవ కముదికి తగిలిపోతాయని చెప్పేసి ఆవిడ చుట్టుపక్కల నుంచి వేస్తున్నాడు తప్ప అభినవ కముదికి తగిలే విధంగా వేయట్లేదు. అంటే అభినవ కముది అంటే అంత ప్రేమ ఆయనకి. ఓకే, మొత్తానికి శ్రీశైల పర్వతానికి ఇద్దరూ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత మణికంఠుడికి అభినవ కముది కత్తిస్తుంది. నేను స్వయంసో అప్సరశ్రీని ఇలా దేవి ఇలా చెప్పింది అని చెప్పి కత్తిచ్చి ఈ రాక్షసుని సంహరించు అని చెప్పి అంటుంది. రాక్షసుడు మణికంఠుడిని చూసి నవ్వుతాడు, ఏంటి వీడా నన్ను చంపేది,
నా ఆకారం చూడు ఎంత బలిష్టంగా ఉన్నానో, వీడు ఇంతలో ఉన్నాడు, వీడిని చంపుతాడా అని చెప్పి శల్యాసురుడు మణికంద్రుడిని హేళన చేస్తాడు. మొత్తానికి ఏ హేళన చేసినప్పటికీ కూడా మణికంద్రుడు శల్యాసురుడు ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. మొత్తానికి ఇద్దరు కత్తులు దూసుకుంటారు, ఇద్దరు కూడా మరణిస్తారు. ఓకేనండి. మరణించిన తర్వాత అభినవ కౌముది ఇంకా నెక్స్ట్ జన్మలో కళాపూర్ణుడు జన్మిస్తాడు కదా, ఆ కళాపూర్ణుడి కోసం ఆమె అక్కడ వేచి ఉంటుంది. ఈ లోపల కలబాసిని ఏంటి, ఇంకా ఆ జన్మలో మొత్తానికి కొంతకాలం గడిచిన తర్వాత కలబాసిని చనిపోతుంది. చనిపోయి నెక్స్ట్ జన్మలో మధురలాలసగా ఈ మదాశయుడికి రూపానుభూతుడికి జన్మిస్తుంది. ఓకేనండి. అయితే నెక్స్ట్ మనకి కళాపూర్ణుడు మణికంద్రుడిగా చనిపోయిన తర్వాత కళాపూర్ణుడు జన్మిస్తాడు. ఎలా జన్మిస్తాడు, ఇప్పుడు మనం సముద్ర వ్యవహారంలో ఉన్న ఆ సుముఖాసక్తి మనస్తంభుల దగ్గరికి వద్దాం. ఓకేనండి. అయితే వీళ్ళు ఇక్కడ ఆడున్నారు కదా, వీళ్ళు చేసిన కేలీ విలాసాలు చాలు అయిపోయాయని చెప్పేసి అక్కడి నుంచి ఆకాశయానం చేస్తూ అన్ని క్షేత్రాలన్నీ తిరుగుతూ ఉంటారు. తిరిగిన తర్వాత చివరికి కాసారపురం వెళ్తారు. కాసారపురంలో వెళ్ళిన తర్వాత అక్కడ సౌందర్యానికి దానికి అందరికీ ముగ్ధులవుతారు. ఆ కాసారపురాన్ని ఈ కాసారపురాన్ని సత్వదాత్ముడు అనేవాడు పరిపాలిస్తాడు. ఈ కాసారపురాన్ని సత్వదాత్ముడు అనేవాడు పరిపాలిస్తాడు. ఈ కాసారపురంలో ప్రముఖ కంఠోత్తరపురం అనే ఒక పట్టణం ఉంటుంది. ఆ పట్టణం రాజధాని అనుకోండి కాసారపురానికి. ఆ ప్రముఖ కంఠోత్తరపురాన్ని, ఆ కాసారపురాన్ని అంతటినీ కూడా ఈ సత్వదాత్ముడు పరిపాలిస్తూ ఉంటాడు. పరిపాలించి ఉన్న తర్వాత ఈ సుముఖాసక్తి మణిస్తంభులు ఆ రాజ్యానికి వెళ్తారు. వెళ్తే ఈ సత్వదాత్ముడు వారిని చూస్తాడు. వారిని చూసి స్త్రీ రూపంలో ఉన్న ఆ మణిస్తంభుని యొక్క అందానికి పరవశం అవుతాడు. పరవశమయ్యి మొత్తానికి ఎలాగైనా ఈ యొక్క స్త్రీని పొందుకోరాలి, ఇంత సౌందర్యంగా ఉంది అని చెప్పేసి అనుకుంటాడు. అనుకొని ఈ గూఢాచారులు వేగులు ఉంటారు కదా మధ్యవర్తులు, వాళ్ళ చేత రాయబారం నడుపుతాడు. రాయబారం నడిపి నేను ఇప్పుడు గర్భిణిగా ఉన్నాను, ఈ సిద్ధుని యొక్క ఎవరు సుముఖాసక్తి అప్పుడు మగవాడుగా ఉంటాడు కదా, ఆ సిద్ధుని యొక్క బిడ్డను అతనికి ఇచ్చేసిన తర్వాత నీతో నేను కావాలంటే వస్తాను అని చెప్పి మణిస్తంభుడు, స్త్రీ రూపంలో మణిస్తంభుడు సత్వదాత్ముడితో అంటాడు. అయితే మొత్తానికి ఈయన యొక్క కోరిక నెరవేరుతుందని చెప్పి వాళ్ళ ఇద్దరిని కూడా రాజమర్యాదలతో చాలా చక్కగా చూస్తాడు. చూసిన తర్వాత ఈ లోపల కళాపూర్ణుడు సద్యో యవనంతో పుడతాడు. అంటే ఏమిటి, పుట్టడమే మంచి యువకుడుగా పుడతాడు. యువకుడుగా పుట్టిన తర్వాత పుట్టేవాడు పిల్లవాడుగా పుడితే కామన్గా అనుకుంటా, కానీ పుట్టేవాడు యువకుడుగా పుట్టాడు. యువకుడుగా పుట్టేసరికి సత్వదాత్ముడికి గుండెల్లో రాయి పడింది. ఏం పడిందండి, గుండెల్లో రాయి పడింది. రాయి పడిన తర్వాత ఆ కళాపూర్ణుడి యొక్క మహిమని మొత్తం తెలుసుకొని కళాపూర్ణుడిని ఆ రాజ్యానికి రాజుని చేసి అతనికి మంత్రిగా ఉంటాడు. కళాపూర్ణుడిని ఆ కాసారపురానికి రాజుని చేస్తాడు. అందులో ప్రముఖ కంఠోత్తరపురం అనేది రాజధాని అనుకుందాం. దానికి రాజుని చేసి ఆయనకి ఈ సత్వదాత్ముడు మంత్రిగా ఉంటాడు. ఓకే, ఇలా మంత్రిగా ఉన్న తర్వాత మనం ఇక్కడ ఎవరిని వదిలేసాం, అలగవ్రతుడిని తపస్సు చేసుకోమని చెప్పాం. ఈ అలగవ్రతుడు 2 సంవత్సరాల తపస్సు పూర్తయిపోయిన తర్వాత దేవి ప్రత్యక్షమయ్యి నాయన ఏమి నీ కోరిక అని చెప్పేసి అడుగుతుంది. అడిగితే అమ్మ కళాపూర్ణుడి యొక్క స్టోరీ నాకు వినాలని ఉంది అని చెప్పి అంటాడు. ఓకే, నీ యొక్క కోరిక ఎక్కడ కాదు, కళాపూర్ణుడి యొక్క రాజభవనంలో ఈడారుతుంది అని చెప్పి ఈయన్ని తీసుకెళ్ళి అమాంతంగా ఆ కళాపూర్ణుడి యొక్క రాజభవనంలో పడేస్తే అక్కడికి వచ్చిన తర్వాత ఇంతకుముందు మణికంద్రుడిగా ఉండేటప్పుడు ఈయనకు మణిహారాన్ని ఇచ్చాడని చెప్పాం కదా, ఈ అలగవర్తుడు ఆ మణిహారాన్ని కళాపూర్ణుడికి ఇస్తాడు. ఓకేనండి, అక్కడ కళాపూర్ణుడిని ఆ మణిహారం తీసుకొని చూస్తున్నాడు అనుకోండి, అక్కడ పెట్టండి. ఈలోపు మనకి మదాశయుడు రాజ్యాలన్నింటినీ కూడా జయించుకుంటూ వచ్చి కళాపూర్ణుడి రాజ్యం పైన కూడా దండయాత్ర చేస్తాడు. దండయాత్ర చేస్తే
కళాపూర్ణుడితో ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత కళాపూర్ణ మంత్రి అయిన ఆ ధీరభావుని వెళ్ళగొట్టేసి ఈ పురోహితుల నలుగురు అలాగే ఈ మదాశయుడు రూపానుభూతుల్ని తన యొక్క దాసానుదాసులుగా చేసుకొని అక్కడ ఉంటారు. ఉన్న తర్వాత ఆయన దగ్గర మణి ఉంటుంది కదా, శలాకమణి. ఆ శలాకమణిని చూసిన తర్వాత వీరికి మదాశయుడు రూపానుభూతులకి మధురలాలస జన్మిస్తుంది. మధురలాలస జన్మించిన తర్వాత ఆవిడికి అప్పుడు ఆ మధురలాలసకి 2 నెలలు. ఎప్పటికి 2 నెలలు? ఈ అలగవ్రతుడు కళాపూర్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికి 2 నెలలు. అయితే కళాపూర్ణుడు చూసిన చాలుగా మణిహారం బాగుందని చెప్పేసి అనుకుంటాడు. ఎందుకంటే అది ఎప్పుడో పాత జన్మలో ఆయనకి ఇచ్చారు కాబట్టి గుర్తులేదు. కానీ ఆ మణిహారాన్ని తీసుకొచ్చి ఈ 2 ఏండ్ల పాప మెడలో వేస్తాడు. వేసి ఇక్కడి నుంచి ఇచ్చిన ఏ కానుకలైనా కూడా ఈ పాపమే అని చెప్పేసి అంటాడు. మొత్తానికి ఆ మధురలాలస మెడలో 2 నెలల పసిపాపగా ఉన్న ఆ మధురలాలస మెడలో ఆ మణిహారాన్ని వేస్తాడు.